అందరికీ శుభ సాయంత్రం. టెలిఫోన్లో మాట్లాడేసి పర్సనల్ హీరింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా పోనీ అట్లీస్ట్ వాట్సాప్లో ఉన్న వీడియో ద్వారా కాకుండా అసెసి యొక్క చార్ట్ అకౌంటెంట్కి ఫోన్ చేసి టెలిఫోన్లో డిస్కషన్ చేసేసి మీ పర్సనల్ హీరింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ అండర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 75. ఇది గౌరవ గుజరాత్ హైకోర్టు ముందున్న ప్రశ్న, వారి ముందున్న ప్రశ్న. సైటేషన్ వచ్చి కేసీసీ బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇది 2025 ట్యాక్స్ ఆన్లైన్ 1897 దీని ద్వారా పబ్లిష్ అయింది సైటేషన్ ఇది. సో ఇప్పుడు గౌరవ హైకోర్టు ముందున్న క్వశ్చన్ ఏంటంటే, మేము టెలిఫోన్ ద్వారా అసెసి యొక్క అంటే డీలర్ యొక్క చార్ట్ అకౌంటెంట్తో మేము మాట్లాడాము, కాబట్టి అతనికి పర్సనల్ హీరింగ్ ఇచ్చేసినట్టేను. మళ్ళా పర్సనల్ అంటే వైలేటివ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏది లేదు, అన్ని క్లియర్గా ఫాలో అయినాము, సెక్షన్ రూలు ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయినామని ప్రభుత్వం వారు వాదిస్తే కూడా గౌరవ హైకోర్టు వారు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, టెలిఫోనిక్ కాన్వర్సేషన్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ పర్సనల్ హీరింగ్. పర్సనల్ హీరింగ్ అంటే ముఖాముఖి కూర్చొని చేసుకోవాలి తప్ప టెలిఫోన్లో మాట్లాడేసి దానికి పర్సనల్ హీరింగ్ అయిపోయిందంటే టెలిఫోనిక్ కాన్వర్సేషన్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ పర్సనల్ హీరింగ్. సో సెక్షన్ 75 సబ్సెక్షన్ 4లో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే, పర్సనల్ హీరింగ్ జరగాల్సిందే, టెలిఫోనిక్ కాన్వర్సేషన్స్ ఇవన్నీ చల్లవని వాళ్ళు హైకోర్టు జడ్జిమెంట్ చెప్తూ, వీళ్ళు జూపిటర్ ఎక్స్పోర్ట్స్ వర్సెస్ కమిషన్ ఆఫ్ జిఎస్టీ అంటే రిలై అయిన జడ్జిమెంట్స్, జూపిటర్ ఎక్స్పోర్ట్స్ వర్సెస్ కమిషన్ ఆఫ్ జిఎస్టీ, అలాగే బిఏ క్యాంటీనమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ రెండు జడ్జిమెంట్స్ లో రిలై అవుతూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇట్ వాస్ హెల్డ్ దట్ పర్సనల్ హీరింగ్ ఈజ్ నాట్ అన్ ఎంప్టీ ఫార్మాలిటీ. ఏదో చేసామంటే చేసాం అన్నట్టుగా కాకుండా పర్సనల్ హీరింగ్ అనేది ఒక కాన్క్రీట్ గా చాలా పద్ధతిగా జరగాలి అండ్ మస్ట్ బి మీనింగ్ఫుల్. ఒక ప్రయోజనార్థంగా ఇది జరిగి తీరాలి. ఏదో టెలిఫోన్లో మాట్లాడేసాము, క్యాజువల్ ఇంటరాక్షన్స్ జరిగిపోయినాయంటే విల్ డో నాట్ మీట్ ది స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్. సో ఈ దిశగా ఆలోచించినప్పుడు హైకోర్టు వారు ఏం చెప్తున్నారంటే, 10/8/2024లో మీరు పాస్ చేసిన ఆర్డర్ అంటే చార్ట్ అకౌంటెంట్తో మాట్లాడేసాము, డీలర్ యొక్క చార్ట్ అకౌంటెంట్తో, కాబట్టి మేము ఆర్డర్ పాస్ చేస్తున్నాను. 10/8/2024లో పాస్ చేసిన ఆర్డర్ని 1/8/2025లో 23 ఇది చేయడం జరిగింది, కొట్టేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటంటే, పర్సనల్ హీరింగ్ అనేది ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా అన్ని అంశాలతో కూడుకున్న ఇష్యూ లాగా కంప్లీట్ చేయాలి తప్ప ఏదో క్యాజువల్ మేనర్లో కంప్లీట్ చేయడానికి లేదు. ఎందువల్లంటే రెండు రకాల సిచ్యుయేషన్స్ మనకు అరైజ్ అవుతాయి. ఇక్కడ వీళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మనం రిక్వెస్ట్ చేసిన పర్సనల్ హీరింగ్ ఇవ్వాలి, లేదా అడ్వర్స్ డెసిషన్ ఇస్ కాంటెంప్లేటెడ్, అసెసి మీద డిమాండ్ రైజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పర్సనల్ హీరింగ్ ఇచ్చి తీరాలి. ఏ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ కెనాట్ సబ్స్టిట్యూట్ సచ్ హీరింగ్. సో ఈ విధంగా కన్క్లూడ్ చేశారు. మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ చదవండి. 2025 ట్యాక్స్ ఆన్లైన్ 1897 సైటేషన్ చదివి మీరు కూడా అర్థం చేసుకొని మీ డీలర్లకు ఇది ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ సందర్భాన్ని మీరు వాడుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి శుభోదయం, శుభ సాయంత్రం, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.